హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో రానున్నటువంటి 3 రోజుల పాటు భారీగా కురున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి బలపడే అవకాశం ఉంది. తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి బలపడింది. దీని ప్రభావంతో రాయలసీమ వ్యాప్తంగా మరొకసారి భారీ వర్షపాతం నమోదు కానుంది. ఇప్పటికే తమిళనాడు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలు మరింతగా పెరుగుతాయి. రాయలసీమలోని కర్నూలు, చిత్తూరు, కడప ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు ఉండనున్నాయి. కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకి డిసెంబర్ 14వ తారీఖు వరకు కూడా ఎడతెరిపి లేని భారీ వర్షపాతం కొనసాగుతుంది. మధ్యాంధ్ర జిల్లాల్లో ఇవాళ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. వర్షాలు తక్కువగా ఉంటాయి. గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో ఎటువంటి వర్ష సూచన లేదు. ప్రస్తుతానికి పొడి వాతావరణం. డిసెంబర్ 13, 14 తేదీలో తేలికపాటి వర్షాలు నమోదవుతాయి. ఉత్తరాంధ్ర వ్యాప్తంగా పొడి వాతావరణం కొనసాగుతుంది. ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. తెలంగాణలో మాత్రం భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు, మరికొన్ని జిల్లాల్లో చలి తీవ్రత, మరికొన్ని జిల్లాల్లో వర్షాలు. దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్, వనపర్తి, వికారాబాద్, నాగర్ కర్నూలు ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇవాళ రాత్రికి, రేపు తెల్లవారుజామునకి మోస్తరు వర్షపాతం ఉంటుంది. మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రం చలి తీవ్రత పూర్తి స్థాయిలో పెరగనుంది. అత్యధికంగా చలి తీవ్రత ఉంటుంది హైదరాబాద్ నగర ప్రాంతంలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.